చూద్దాం. వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై టీటీడీ చర్యలకు సిద్ధమైంది. ఎస్వీ గోశాలలో గోవుల మృతిపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయనపై ధర్మకర్తల మండలి ఫిర్యాదు చేసింది. ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఎస్వీ గోశాలలో 100 గోవులు మరణించాయని, పవిత్రమైన గోశాలను గోవధశాలగా మార్చారంటూ కరుణాకర్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిరాధార ఆరోపణలు చేసిన భూమన కరుణాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా భూమన కరుణాకర్ రెడ్డి వ్యవహరించారని, నోరుందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమని భానుప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. మీకు దృష్టిలోపం ఏమైనా ఉందేమో, బాగుండేటివి కూడా బక్క కనబడతాయేమో, మీకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారో అవన్నీ తప్పుడు ఇన్ఫర్మేషను. ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మాకు కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది, దాన్ని మేము జాగ్రత్తగా పరిశీలించి దాన్ని ప్రజల ముందుకు, పత్రికా ముందుకు వస్తాం. గతంలో మేము కూడా మీరు ధర్మకర్తల మండలి అధ్యక్షుడు ఉన్నప్పుడు కానీ 2019 నుంచి 24 వరకు మేము కూడా అనేక సందర్భాల్లో తిరుమల తిరుపతి దేవస్థానాల్లో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద పోరాటం చేసినటువంటి వ్యక్తులం. కానీ ఆధారాలతో చేశాము, పూర్తి ఆధారాలతో చేశాము. మీ ప్రభుత్వం టీటీడీ సంయుక్తంగా తీసుకునే నిర్ణయాల మీద హైకోర్టుకి పోతే ధర్మమే గెలిచింది. నేనే వ్యక్తిగతంగా హైకోర్టుకి వెళ్తే అన్నీ మీరు తీసుకునే నిర్ణయాలకు వ్యతిరేకంగా హైకోర్టు స్టే విధించడం జరిగింది. దీన్ని బట్టి మీ పరిపాలన ఏ విధంగా జరిగిందో ప్రజలందరూ అర్థం చేసుకుంటారు. ఈరోజు కరుణాకర్ రెడ్డి గారి మీద కేసు నమోదు చేయాలని చెప్పి ధర్మకర్తల మండలి సభ్యుడిగా ఈరోజు తిరుపతి ఎస్పీ గారిని మా భారతీయ జనతా పార్టీ బృందంతో, లీగల్ టీంతో మేము కలవడం జరిగింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వారు వివరించారు. నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, నోరుంది కదా అని చెప్పి ఆధారాలు లేకుండా మాట్లాడడం. నిన్న మళ్ళా పెట్టాడు, నేను చెప్పినటువంటి మాటలకి కట్టుబడి ఉన్నాడంట. నువ్వు కట్టుబడి ఉన్నావో నిన్ను చెట్టుకేసి కట్టేస్తారో ప్రజలు రాబో రోజులు ఇలాగే మాట్లాడుతుంటే. భూమన కరుణాకర్ రెడ్డిపై టీటీడీ ఫిర్యాదుకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్, మొత్తం మీద భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీకి సంబంధించిన గోశాల పైన చేసినటువంటి అనేక ఆరోపణల నేపథ్యంలో టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ఆ హోదాలో తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. భానుప్రకాష్ చేసినటువంటి ఫిర్యాదుని బీజేపీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడు కామన్ శ్రీనివాస్ రావుతూ అలాగే లీగల్ టీం కూడా సపోర్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. అటు టీటీడీ పాలక మండలి తరఫున, బీజేపీ తరఫున రెండు కూడా ఈ యొక్క ఫిర్యాదులో కీలకమైనటువంటి పాత్ర పోషించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కరుణాకర్ రెడ్డి పాలక మండలి చైర్మన్ గా ఉన్నప్పుడు చాలా పశువులు అక్కడ చనిపోయినటువంటి నేపథ్యాన్ని కూడా భానుప్రకాష్ వివరించారు. అయితే తప్పుడు ఆరోపణలు చేసినటువంటి కరుణాకర్ రెడ్డి పైన క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి పూర్తి స్థాయిలో ఆయన పైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా హర్షవర్ధన్ రాజుని కోరడం కూడా జరిగింది. ఈ మేరకి ఫిర్యాదులో టెక్నికల్ డీటెయిల్స్ అన్ని ఇస్తూ ఈ యొక్క ఐటీ యాక్ట్ 74 అలాగే బిఎస్ఎస్ యాక్ట్ 356 ఇలా సెక్షన్లు నమోదు చేసి ఆ ఫిర్యాదులో కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా కోరడం జరిగింది. దీనిపైన పాలక మండలిలో కూడా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. తప్పకుండా కరుణాకర్ రెడ్డి చేసినటువంటి అసత్యపు ఆరోపణ పైన చర్యలు ఉంటాయని చెప్పి కూడా భానుప్రకాష్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ దినేష్.